సింహాచలం గిరి ప్రదక్షిణ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. 32 కిలోమీటర్ల ఆధ్యాత్మిక యాత్రను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు 5,000 మందికి పైగా సిబ్బంది గిరి ప్రదక్షిణ విధుల్లో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం మొదలుపెట్టే ఈ గిరియాత్ర కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే చేరుకున్నారు. అయితే వర్షంతో పాటు రద్దీ పెరిగితే నడవడం ఆలస్యం అవుతుందనే కారణంగా ఇప్పటికే కొందరు భక్తులు ఉదయం 5 గంటల నుంచే యాత్రను ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సింహాచల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా ఆలయ వర్గాలు రథయాత్ర ద్వారా ఈ శోభాయాత్రను ప్రారంభిస్తాయి. 32 కిలోమీటర్లు సింహాచల గిరి ప్రదక్షిణ అనేది అత్యంత విశేషమైంది. ఈసారి 7 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తుండగా అందుకు తగ్గట్టుగానే విస్తృతమైన ఏర్పాట్లను చేశారు. ఉత్తరాంధ్రతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యంతో పాటు ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా సంసిద్ధం చేశారు. ఆ గిరి ప్రదక్షిణ కోసం 5-6 చోట్ల రిప్లికాస్ కూడా ఏర్పాటు చేశారు. స్వామివారి ప్రతిరూపాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైనట్టుగా భావించవచ్చని కూడా ఇప్పటికే దేవస్థానం ప్రకటించింది. ఒకసారి గిరి ప్రదక్షిణ చేసి వస్తే భూమండలాన్ని తిరిగి వచ్చిన పుణ్యం దక్కుతుందన్న భావన భక్తుల్లో బలంగా ఉంటుంది. ప్రస్తుతం గిరి ప్రదక్షిణకు సంబంధించిన మ్యాప్ ఇది. మొత్తం ఎక్కడెక్కడ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి, ఎక్కడైతే గిరి ప్రదక్షిణ జరుగుతుందనే దాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. కంట్రోల్ రూమ్స్కి సంబంధించినంత వరకు ఓవరాల్గా 6 కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ 7వ కంట్రోల్ రూమ్ మాత్రం ఎన్ఎస్టీఎల్ గోశాల దగ్గర ఉంటుంది. మెయిన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీనియర్ అధికారులందరూ కూడా మకాం వేసి నిరంతరం ఈ గిరి ప్రదక్షిణ జరుగుతున్న తీరును పర్యవేక్షించబోతున్నారు. ఆలయ అంచనాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. కానీ ఇప్పటికే కొంతమంది భక్తులు వచ్చి తమ యాత్రను ప్రారంభించిన పరిస్థితి ఉంది. వారంతా కూడా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారి ఆలయం చుట్టూ అలాగే ఇక్కడ కొండ చుట్టూ కూడా తిరుగుతున్నారు. వీరంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. ప్రస్తుతం గిరి ప్రదక్షిణ జరుగుతుంది. మేడం, మీరు ఎన్ని గంటలకు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామండి. 5 నుంచి ఇక్కడికి వచ్చేసరికి 7:15 అయింది. మేము ఫస్ట్ టైం వస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం అండి. ప్రస్తుతానికి ఇప్పుడు 2 గంటల నుంచి 5 నుంచి స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 8 అయింది. ఎలా ఉందమ్మా? అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. అన్ని ఏ లోటు లేదు, అంతా బాగుందండి, చాలా బాగుంది. వాష్రూమ్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగున్నాయండి. మాకు కూడా జర్నీ బాగా జరిగిందండి. ఇప్పటికే భక్తులు తమ గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వీరంతా కూడా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన భక్తులంతా కూడా ముందుగానే గిరి ప్రదక్షిణను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకప్పుడు గిరి ప్రదక్షిణ అంటే సింహాచలం తొలిపావంచ నుంచి ప్రారంభించి తిరిగి తొలిపావంచ దగ్గరనే ముగించాలనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడు ఎక్కడ ప్రారంభిస్తే తిరిగి అక్కడ ముగించవచ్చు అనే ఒక వెసులుబాటును కల్పిస్తూ కూడా ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఎక్కడైతే రిప్లికాస్ ఏర్పాటు చేశారో 5-6 చోట్ల రిప్లికాస్ ఏర్పాటు చేశారో ఆ రిప్లికాస్ దగ్గర ప్రారంభించి తిరిగి అక్కడే ముగించుకోవచ్చు అని కూడా చెప్పడంతో భక్తులు అందుకు సంసిద్ధమయ్యారు. ఈసారి 7 లక్షల మందికి పైగా భక్తులను అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లను జీవీఎంసీ విశాఖ జిల్లా యంత్రాంగం కూడా పూర్తి చేసింది. కేవలం శ్రీధర్ రాజేంద్ర టీవీ.